నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో నేను ఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి చదివించి నడక నేర్పించి చదువు నేర్పించి నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన ఈ కందనూలు గడ్డకు, ఈ నడిగడ్డకు, నల్లమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ఉదయం కర్తాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే కేసీఆర్ గారు వచ్చి బీఫామ్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఆమన్గల్లులో ప్రజలందరూ యువకులు, మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ₹1 డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా. అదే ఆశీర్వాదంతో రాబోయే 20-25 రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుకు అవుతానని చెప్పేసి ఆశ, విశ్వాసం నాకున్నది. ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నాకు నన్నైతే చాలా చాలా ఆనందపరుస్తున్నది. అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం నేను తీర్చుకోలేను. అయినా కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా ఏ విధంగా అయితే 26 సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీసులో ఒక IPS ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు సేవ చేసినో అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు, అలంపూరు, గద్వాల, అదేవిధంగా కొల్లాపూరు, వనపర్తి, నాగర్ కర్నూలు, అచ్చంపేట మరియు కల్వకుర్తి ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చే విధంగా ఇడ్లీ దోశలు తినే వ్యక్తుల్లాగా కాకుండా, లేకపోతే హైదరాబాద్కి వచ్చి ఇంకేదో పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తుల్లా కాకుండా నిస్వార్థంగా ఈ ప్రాంత ప్రజల కోసం నేను ఢిల్లీలో వాళ్ళ గొంతుకగా ఉండి కేంద్ర ప్రభుత్వం దృష్టి బట్టి మరి ఏ విధంగా శతవిధాల ప్రయత్నించి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అత్యంత గొప్పగా గురుకులాలను ఏ విధంగా ఎప్పటి పట్ల పెట్టింది అదేవిధంగా రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతం కూడా ప్రపంచ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళను రికార్డులు సృష్టించడం ప్రవీణ్ కుమార్ కొత్త గారు, సో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు నచ్చిన ఫ్రీడమ్ను వాడుకుని నేను తప్పకుండా ఆ రోజు ప్రజలందరికీ అంటే విద్యార్థులను కూడా గొప్పగా తయారు చేశాను. ఈరోజు మరి వారి ఆశీర్వాదంతో ఇక్కడ అగ్రనాయకులు అందరి ఆశీర్వాదంతో వాళ్ళందరి సహకారంతో వీళ్ళలో ఉన్న నాయకగణం మరి ఈ లక్షలాది మంది నగరాల ఆశీర్వాదం తప్పకుండా అదేవిధంగా మరి ప్రత్యర్థులు ఎవరైతే డాక్టర్ మల్లూరి కానీ లేకపోతే మరి కుమార్ పొద్దుగంటి రాణి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఈ ప్రాంతానికి చేసి ఏం లేదు. ఈ ప్రాంతాన్ని ఒకనేమో వలస వాడికి వచ్చి దోపిడీ చేసి ఇక్కడ వచ్చి ప్రాంతాన్ని దోపిడీ చేసి ఇక్కడున్న డబ్బులని కూడా దోచుకొని ఢిల్లీ పెద్దలకు చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం కొనుక్కోవడం అనేది చేయడంలో సిద్ధహస్తుడైన వ్యక్తి. ఒక్క ఇంట్లో 6 మంది డాక్టర్లున్న